రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ పతనం స్టార్ట్ అయిందని విమర్శించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప 14 నెలల పాలనలో చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పారు. ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో జరిగిన రైతు దీక్ష నిదర్శనం. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది గతంలో చెప్తుండే రేవంత్ రెడ్డి గారు. మా ఇంటి ముందరికెళ్ళి ఎస్సీలు కానీ బీసీలు కానీ చెప్పేసుకోబోయి చేతిలో పట్టుకుని పోయేటారు. మా ఇంటి ముందరికెళ్ళి మాది దొరల కుటుంబం, మా పటవారిగిరి. ఈ పటవారిగిరి నేను ముఖ్యమంత్రిగిరి. నేను కొడంగల్లో కేటీఆర్ గారు వస్తే ఏ రకమైన ఆదరణ ప్రజలు ఉందో తన్నుకుని వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవికి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా కష్టమైన పని. రేపు జరగబోయేది కూడా 10 పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటమికి కూడా ఇదే కారణం నిదర్శనం. ఈ కొడంగల్ నిదర్శనం. ఖచ్చితంగా 10కి 10 ప్రజలు తీర్పు వేయబోతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సీట్ల 10 గెలుస్తాం. ఇలా కేటీఆర్ గారు బయటికి వెళ్తే కొడంగల్ ఎంత పెద్ద ఆదరణ ఉందంటే, ఇక హైదరాబాద్ నుండి నీ కొడంగల్కి వచ్చినాక ప్రతి చోట అడుగడుగున నీరాజనం పలికేరు. ఇది ప్రజలు ఉన్నది, ప్రజల యొక్క ప్రేమ, ప్రజలకు ఉన్న అభిమానం అనేది బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా చూపుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. నీ మోసపూరితమైన హామీలు, నీ మోసపూరితమైన దగ, నీ కుట్రలు కుతంత్రాలకు, నీ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పరాకాష్ఠగా నిన్న దీక్ష కొడంగల్ జరిగిందే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.